నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ఎన్నో ఆలయాలు చూస్తూ ఉంటాం. వాటి యొక్క నిర్మాణ శైలి ఎలా ఉంటుందన్నది రెండో విధంగా చూస్తుంటాం. అంటే మొదట ఆలయ సౌందర్యం, శిల్పకళ, శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలను చూస్తూ ఉంటాం. వీటి తర్వాత ఆలయ నిర్మాణంలో విశేషాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఇక ఇందులో భాగంగానే శ్రీచక్ర, మహామేరు ఇటువంటి యంత్రాల విశేషాలు కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ విశేషాల సమాహారాన్ని మన స్టూడియోకి తీసుకొచ్చారు, మనతో పాటు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు శిల్పి గోపాలాచారి గారు. వీరు వంశపారంపర్యంగా శిల్పాచారుల కుటుంబ నేపథ్యంలో మరి పాశ్చాత్య శిల్పకళా పాఠశాలలో కూడా ప్రత్యేకంగా శిల్పశాస్త్రాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మనతో పాటు ఆ యొక్క విశేషాలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. గోపాలాచారి గారు, నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ. ఒక ఇల్లు ఉందనుకోండి, ఇప్పుడు దిక్కులు 4 దిక్కులు, విదిక్కులు 4. ఓకే, 8 దిక్కులు అని చెప్తున్నారు ఇక్కడ. దిక్కులు 4: తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. విదిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయుం. దీనికి పర్సంటేజ్ తక్కువ. దిక్కులకి ఎక్కువ పోర్షన్ ఉంటుంది. అంటే మనము ఒక డ్రాయింగ్ వేసినట్టయితే ఇంటి బ్రహ్మస్థానం అంటే మధ్య వరకు ఆ తూర్పు, ఆ మధ్య వరకు ఉత్తరం, దక్షిణం, పశ్చిమ 4 వచ్చి అక్కడ కలుస్తాయి. అంటే ఈ షేపులో వచ్చి కలుస్తుంది. అంతవరకు కూడా వాళ్ళది ఉంటుంది. ఎవరిది? కుబేరుడిది ఉంటుంది, ఇంద్రుడిది ఉంటుంది, యముడికి ఉంటుంది, వరుణుడికి ఉంటుంది ఆ యొక్క భాగం. కాబట్టి అక్కడ దాకా మనము ఈ డబ్బుని దాచుకోవడానికి ఎక్కడ వీలు పడితే అక్కడ మనం దాచుకోవచ్చు. అది కుబేరుడికి సంబంధించిన వస్తువులు. నెక్స్ట్ వస్తే అది గజాయం. గజం కూడా వెయిట్ పార్టీనే. గజం అంటే ఏనుగు. అక్కడ గజాయం వేసి ఇప్పుడు కూడా ఇది చిన్న లాజిక్ ఏమంటే, గజాయముతో ఖరాయం గురించి చెప్పారు, గజాయం గురించి చెప్పారు. రెండింటికి వ్యత్యాసం చెప్పారు. బట్ ఏది బెస్ట్ అంటారు? అంటే ఏది బెస్ట్, ఏది తప్పులేమంటారా? అది కాదు, ఏది గొప్ప, ఏది తక్కువ అని లేదు ఇక్కడ. దాని గొప్పతనం దాంట్లో ఉంది. అది పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మాత్రం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఈ గజాయం అనేది వెయిట్ పార్టీ అని కూడా అంటారు. అది వెయిటే, ఈయన వెయిటే, కుబేరుడు వెయిటే. కాబట్టి ఈ గజాయం అనేది ఇప్పుడు బ్యాంకులు కట్టుకోవడానికి చాలా శ్రేష్టమది. ఖజానాలు దాచుకోవడానికి చాలా శ్రేష్టమైంది గజాయం. ఏ కాయం కట్టాలనుకుంటే గృహం మాత్రం కట్టకూడదు, ఇలాంటివి కట్టుకోవచ్చు. ఇప్పుడు లాడ్జీలు కడతారు, అది వృషభాయంతో కట్టవచ్చు. మీరు చెప్పిన విధానం, నేను చెప్పిన విధానంగా, అందుకే కదా ఎక్కువగా యూస్ అవుతుంది. నెక్స్ట్ పెళ్లి సత్రాల్లో ఇది మనం వంటశాల కడతాం, దోమాయంతో కట్టవచ్చు. ఈ విధంగా దానికి సంబంధించిన దాన్ని చేసుకుంటూ రావడమే ధర్మం. ఇక వచ్చారంటే మీరు ఈశాన్యానికి కాకాయం, అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. ఈశాన్య అంటే అది పవిత్ర స్థలము అని, ఈశాన్యము పవిత్రము అని, అంటే పరిశుభ్రంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో తడి ఉండాలని నీటి పంపులో వేస్తుంటారు. లేదు సార్, కొన్ని ఇళ్లలో ఒక చిన్న చెక్క పెట్టి దాని మీద చెంబుతో నీళ్ళు పెడతారు. ఏమంటే ఇప్పుడు మన భాష ఎంత గొప్పదంటే, మన తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని సుందర తెలంగాణ పార్టీ సాహిత్య అని భారతీయ, అంటే తమిళనాడులో ఒక పెద్ద కవి, మన తెలుగుని అంత సుందరంగా ఉంటుందట. మన తెలుగు అంత గొప్పది మన భాష. ఇక్కడ చెట్టుకు నీరు పెట్టు అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి పోస్తారు. ఈశాన్యంలో నీరు పెట్టు అంటే ఏం చేస్తారు, బిందెతో పెడతారు. ఆ పెట్టడానికి ఈ పెట్టడానికి వ్యత్యాసం తెలియట్లేదు. అంటే ఇక్కడ పోసేస్తే ఇల్లు తడి అయిపోతుందని వీళ్ళు ఉద్దేశం. అక్కడ తడి అవ్వాలి. ఈశాన్యంలో తడి ఉంటే అక్కడ ఈ తడి ఉంటుంది, డబ్బు ఉంటుంది. ఈశాన్యంలో ఎప్పుడు తడి ఉంటే, చల్లగా ఉంటే బీరువాలో డబ్బు కూడా స్థిరంగా ఉంటుంది అని. ఇది దేనికి ఉన్నటువంటి సంబంధం.